డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్కారం అండి. పాదయాత్ర అలాగే మనకి జూమ్లో జాయిన్ అయ్యారు బీజేపీ కార్యవర్గ సభ్యులు సుహాసిని గారు. నమస్కారం అండి సుహాసిని గారు. రైట్, అలాగే మా పాస్టర్ నెల్సన్ బాబు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి నెల్సన్ బాబు గారు. నా ఆడియో క్లియర్గా ఉందండి మీకు? ఎస్, ఓకే. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు, ఈరోజు అంటే గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినటువంటి ఈ జియో కూడా జారీ చేసినటువంటిది ఈరోజు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి అంశం. ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందూ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పూజారులకు భక్తులు ఇచ్చేటువంటి విరాళాల నుంచి వాళ్ళకి వేతనాలు ఇస్తున్నారు. అలాగే ముస్లిమ్స్ తీసుకుంటే ఇమాంలకి వక్ఫ్ దానికి సంబంధించినటువంటి ఏదైతే నిధులు విరాళాలు ఉన్నాయో వాటి నుంచి వాళ్ళకి పే చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వ ఖజానా నుంచి క్రైస్తవులకు పాస్టర్లకు ఎందుకు గౌరవ వేతనం ఇవ్వాల్సి వస్తుంది? ఇదే గత ప్రభుత్వం మీ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఇలా చేస్తున్నాడు అలా ఇలా అని చెప్పేసి చాలా కామెంట్స్ చేశారు. మరి అప్పుడు బీజేపీ తీవ్రంగా ఖండించింది, టీడీపీ కూడా అట్ ద సేమ్ ఇదే గళమెత్తినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. మీ ద్వారా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. బెట్టింగ్ యాప్లు నిర్వహించటం, వాటిని ప్రమోట్ చేయటం, వాటిని ఉపయోగించటం సమాజానికి హానికరం, కుటుంబానికి హానికరం, అట్లానే ప్రాణాంతకం. దయచేసి ఈ బెట్టింగ్ యాప్లు కానీ, లోన్ యాప్లు కానీ, ఇలాంటి ఆన్లైన్ యాప్లు వేటిని వాడొద్దని, వాటి ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం గమనించి చూస్తే, నేను 25 ఏళ్ల క్రితం ఒక సినిమా చూసా. దాన్ని జంబలకడి పంబ, నరేష్ ఆమని ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో ఆ సినిమా వచ్చింది. అప్పుడు జంబలకడి పంబ అనే సినిమా. అందులో ప్రతి సీను సమాజానికి విరుద్ధంగా అన్ఎక్స్పెక్టెడ్గా సీన్స్ వస్తూ ఉంటాయి. ఎవరు ఎలా యాక్ట్ చేస్తారో తెలియదు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, ఎవరెవరు ఏం మాట్లాడుతుంటారో తెలియదు. ఇప్పుడు మాట్లాడిన మాట రేపు ఉండదు, రేపు మాట్లాడిన మాట వేషం ఎల్లుండి ఉండదు. ఇట్లా రకరకాలుగా ఆ సినిమా చూస్తే అట్లా ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తే, ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీల వైఖరి ఒక రకంగా మాట్లాడతారు, కూటమిలోకి వస్తే ఒక రకంగా మాట్లాడతారు. వాళ్ళు చేస్తే పుణ్యకార్యాలు, ఎదుటి వాళ్ళు చేస్తే పాపాలు, వాళ్ళు చేస్తే యజ్ఞాలు, ఎదుటి వాళ్ళు చేస్తే ఘోరాలు, వాళ్ళు మాట్లాడితే వేదమంత్రాలు, ఎదుటి వాళ్ళు మాట్లాడితే బూతులు. ఈ విధంగా వాళ్ళ వైఖరి స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి డైవర్ట్ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అది ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి నిన్న గోవులు. సుహాసిని గారు, మీరు కొంచెం మ్యూట్లో పెట్టండి మీ ఆడియో, మీరు మాట్లాడేటప్పుడు ఆన్ చేయండి. ఎస్, ఈ ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి నిన్న గోవులు 191 గోవులు ఒక సంవత్సర కాలంలో చనిపోయిన పరిస్థితి వరకు మనం చూసుకుంటే, టాపిక్ని డైవర్ట్ చేయడానికి తిరుపతిలో 6 మంది ఎందుకు చనిపోయారు అంటే మా పవన్ కళ్యాణ్ మాలేసుకున్నాడు అంటారు. గోవులు ఎందుకు చనిపోయినాయి అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య తలనీలాలు ఇచ్చేసింది అంటారు. తిరుపతిలో ఘోరాలు ఏంటయ్యా అంటే డిక్లరేషన్ ఇచ్చిందయ్యా మా పవన్ కళ్యాణ్ భార్య అంటారు. ప్రజలు అడిగే వాటికి వాళ్ళు చెప్పే సమాధానాలు అసలు పొంతనే ఉండదు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన దానికి, ఇప్పుడు చేస్తున్న చర్యలకి నేనేమంటే, కూటమి భాగస్వాములుగా ఉన్న బీజేపీ పార్టీ ఏది హిందూ మతానికి పేటెంట్ హక్కుగా, మేమే హిందూ ధర్మాన్ని కాపాడేది మేమే, మా పార్టీ అందుకే అవతరించింది అని రంగులు పూసుకొని హిందూ ధర్మాన్ని వాడుకొని మాట్లాడే బీజేపీ వారు అయాం సనాతని అని గట్టిగా జుట్లు పెంచుకొని, బొట్లు పెట్టుకొని, మాలలు వేసుకొని బహిరంగ సభల్లో కేకలు వేసిన జనసేనాధిపతి దీని గురించి మాట్లాడాలి. అప్పుడెందుకు అవి తప్పులైనవి, అప్పుడెందుకు అవి బూతులైనవి,
ఇప్పుడు ఎందుకు అవి మంత్రాలు అవుతున్నాయి, ఇప్పుడు ఎందుకు అవి మంచి పనులు అవుతున్నాయి, పుణ్యకార్యాలు అవుతున్నాయి చెప్పాలి. దీనికి క్లియర్గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. మా వరకు మా పార్టీ పరంగా మా స్టాండ్ ఏంటంటే, ఎవరికి ఏ రకంగా సంక్షేమం అందించినా దాని పేరు ఏదైనా కానీ పేద ప్రజలకి, బ్రతకలేని వారికి సంక్షేమ పథకాలు అందించడానికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఓకే, దాని పేర్లు వేరు కావచ్చు, పథకాల పద్ధతులు వేరు కావచ్చు. పేద ప్రజల సంక్షేమమే మా లక్ష్యం, మా పేద ప్రజల సంరక్షణే మా బాధ్యత. మేము మా ప్రభుత్వంలో మేము హయాంలో ఉండగా ఆ దిశగానే అడుగులు వేశాం. మా విధానము, మా సిద్ధాంతము, మా పయనం కూడా అదే. రైట్. అయితే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుందో పాస్టర్లకి 5,000 గౌరవ వేతనం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలనే దానికి వైసీపీ దాన్ని సపోర్ట్ చేస్తుందా, దాన్ని వ్యతిరేకిస్తుందా? అది కూటమి ప్రభుత్వము ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తుందా, లేకపోతే దానికి హేతు పద్ధతి వహించి ఏ రకంగా పాస్టర్లకు ఇస్తుంది, దీన్ని ఏం చేయాలనేది అది అడగాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీది, జనసేన పార్టీది. ఎందుకంటే ఆనాడు అబ్జెక్షన్ చెప్పింది వాళ్ళు, కోర్టులకు వెళ్ళింది వాళ్ళు, ఇది తప్పు అని మాట్లాడింది వాళ్ళు దాని గురించి చర్చించాలి. మేము రాజ్యాంగబద్ధంగా వెళ్ళే వాళ్ళం కానీ మతాధిపతులం కాదు. మాది పొలిటికల్ పార్టీ. మేము మాది బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ ఏదైనా కానీ మాకు రాజ్యాంగమే అన్ని. ఓకే, 2022లో అనిల్ కుమార్ అనే వ్యక్తి దీనిపైన పిల్ దాఖలు చేసినప్పుడు మరి హైకోర్టు స్పందించి దీనిపైన విచారణ చేసి మీ ప్రభుత్వం నుంచి సమాధానం కావాలని కోరింది. మరి అప్పుడు ఎందుకు మీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు దానికి? అంటే మా ప్రభుత్వం వారికి అనుకూలమైన హేతుబద్ధమైన సమాధానం ఇవ్వలేదని చెప్పలా, మీరు చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేదని చెప్పింది. మేము సమాధానం ఇచ్చాం. ఇదే ఇప్పుడు చెప్తున్న సమాధానమే. సంక్షేమ పథకాలు అందించటం కోసం, పేద ప్రజల కడుపు నింపటం కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం బతకాలి కాబట్టి వాళ్ళు ఏ పద్ధతిలో ఏ వృత్తి చేసినా, మేము ఏ పేరు పెట్టి ఏ పథకం ఇచ్చినా అల్టిమేట్గా పేదవాడి కడుపు నింపాలి. ఓకే, అల్టిమేట్గా పేదవాడి కడుపు నింపాలి. మేము ఆ ఉద్దేశంతో మేము పథకాలు ఇచ్చాం. ఆ రోజు తప్పుపట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు తప్పుపట్టిన ఈ పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు తప్పుపట్టిన ఈ బీజేపీ పార్టీ, వీళ్ళందరూ ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది చెప్పాలి. రైట్, దానిపైన సుహాసిని గారితో మాట్లాడదాం. సుహాసిని గారు, సో ఆ రోజు తీవ్రంగా వ్యతిరేకించారు జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పాస్టర్లకు 5,000 వేతనం గురించి. మరి ఈ రోజు ఎందుకు మీరంతా